ఒక చిన్న ఫ్యామిలీ, ఫాదర్, మదర్ అండ్ డాటర్. ఒకసారి అనుకోకుండా వాళ్ళు టెంపుల్కి బయలుదేరారు. వాళ్ళు టెంపుల్కి చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. లోపలికి వెళ్తుండగా ఒక భిక్షగాడు వాళ్ళ దగ్గరకు వచ్చి భిక్ష అడిగాడు. అది చూసి తండ్రి కోపంతో, ఏంటి ఈ అవతారం, పిల్లల్ని భయపెడతావా, పని పాట లేదా ఇలా అడుక్కోవడానికి అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ భిక్షగాడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ దర్శనం సమయంలో కూతురు సరిగ్గా దండం పెట్టుకోకుండా ఆడుకుంటూ ఉంటుంది. అది గమనించిన తండ్రి, దేవుడంటే భయం లేదా, నీ జీవితంలో ఏం కావాలన్నా ఆయనే ఇస్తాడు, గుర్తుపెట్టుకో అని గట్టిగా అంటాడు. అప్పుడు ఆ పాప ముఖం చిన్నబోతుంది. దర్శనం అయ్యేసరికి రాత్రి అయిపోతుంది. బయటకు వచ్చాక షాపులు ఏమీ తెరిచి ఉండవు. ఊరు కొత్తది కావడంతో ఎటు వెళ్ళాలో తెలియదు. అందరికీ బాగా ఆకలిగా ఉంటుంది. 2 గంటల పాటు ఎదురు చూసినా ఎవ్వరూ కనిపించరు. అప్పుడే ఉదయం ఏ భిక్షగాడినైతే వీళ్ళు తిట్టారో అతనే మళ్ళీ కనిపిస్తాడు. అప్పుడు ఫాదర్, అక్కడ భోజనం చేసే చోట ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఏమాత్రం ద్వేషం చూపకుండా శాంతియుతంగా దగ్గరలోనే ఒక చోటు ఉంది అని దారి చూపించి వెళ్ళిపోతాడు. ఆ కుటుంబం అక్కడికి చేరుకొని కడుపు నిండా భోజనం చేస్తారు. అప్పుడు అక్కడ పాప ఇలా అడుగుతుంది తండ్రిని, దేవుడంటే అన్నీ ఇస్తాడు అన్నావు కదా, మరి గుడిలోని దేవుడు మనకి ఇప్పుడు సహాయం చేశారా? నువ్వు తిట్టిన అతనే ఇప్పుడు మనకు సహాయం చేశాడు అంటే అతనే దేవుడా? తండ్రికి మాట రాదు. కళ్ళు చెమ్మగిల్లిపోతాయి. ఆ మౌనంలోనే తల్లి నెమ్మదిగా ఇలా అంటుంది, దేవుడంటే కేవలం విగ్రహం కాదు బిడ్డ, మనకు అవసరమైనప్పుడు సహాయం చేసే మనిషిలోనే దేవుడి రూపంగా కనిపిస్తాడు. అందుకే దైవం మానుష రూపేణ అంటారు అని తల్లి చెప్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకూడదు. దేవుడు అంటే భక్తి ఉండాలి, భయం కాదు. అసలు మన లోపల ఉన్న మానవత్వాన్ని గుర్తించడమే భక్తి. అది సరిగ్గా చేస్తున్నామంటే భగవంతుని చేరుతున్నామన్నట్లే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.